చంద్రగ్రహణానికి గ్రహణం మొర్రి రావటానికి సంబంధం లేదంటున్నారు వైద్య నిపుణులు. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం నేపథ్యంలో దానికి సంబంధించిన శాస్త్రీయత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్ల వారికి పుట్టబోయే బిడ్డలకు గ్రహణ మొర్రి వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. వాస్తవం ఏమిటంటే గ్రహణ మొర్రి అనేది గ్రహణ సమయంలో గర్భిణీలు సరిగ్గా ఉండకపోవడం వల్ల వస్తుందనే దానిలో ఎటువంటి శాస్త్రీయత లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రహణమొర్రి అనేది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఒక లోపం. దాదాపు ప్రతి 1000 మందిలో ఒకరికి ఇలా గ్రహణమొర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సమయంలో దాదాపు 6 నుంచి 10 వారాలున్నప్పుడు బిడ్డలో తలభాగం రూపొందుతుంది. ఈ సమయంలో ఒక్కోసారి బిడ్డలోని 2 పెదవులు, అంగలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ మొర్రి ఏర్పడుతుంది. అయితే శస్త్రచికిత్స ప్రక్రియలు బాగా అడ్వాన్స్ అయిన ప్రస్తుత సమయంలో ఇప్పుడు దానిని సరిచేయడం సమస్యే కాదు. శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణ మొర్రి సమస్యను సమర్థవంతంగా చక్కదిద్దవచ్చు. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరమే లేదని చెప్తున్నారు వైద్య నిపుణులు. అలాగని గ్రహణ సమయంలో ప్రత్యేకించి బయట తిరగమని కూడా చెప్పడం లేదు. అనుమానాలు, అపోహాలు మాని మామూలుగా ఉండవచ్చని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం.